యుద్ధ వాతావరణ సమీక్ష. ఇజ్రాయెల్, యుఏఈ, కువైట్ మరియు బహ్రెయిన్ దేశాలు ఇరాన్ దేశం వాడు తమపై ప్రయోగించిన క్షిపణులు మరియు డ్రోన్ల వల్ల తమకు కలిగిన ప్రాణ ఆస్తి నష్టాల్ని ఇవాళ లెక్కించుకుంటున్న విషయం. మిఠాయి రేడియో, ఇది మనందరి అడ్డా. స్టూడియోలోని సమయం 10:30 మీ ఆర్జే షార్ప్ స్వరుణ. ఇక వివరాల్లోకి వెళ్తే, మొన్న మధ్య మన దేశం మరియు పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన ఆ స్వల్పకాల ఆపరేషన్ సింధూర్ యుద్ధ సమయంలో మన దేశంపై శత్రుదేశం పాకిస్తాన్ ప్రయోగించిన 616 డ్రోన్ మరియు క్షిపణుల్ని వెంటనే కనిపెట్టి ఆకాశంలోనే అడ్డుకుని పేల్చేసే ఆకాష్ అనే స్వదేశీ సాంకేతిక అడ్డు వ్యవస్థను కనిపెట్టి అభివృద్ధి చేసిన వ్యక్తి మన DRDO శాస్త్రవేత్త డాక్టర్ ప్రహ్లాద్ రామారావు గారు. ఇంకా వ్యవస్థ ఎంత శక్తివంతమైనది, ప్రభావవంతమైనది అంటే ఆ ఆకాష్ అనే ఒక్క యూనిట్ శత్రు ప్రయోగించిన డ్రోన్ క్షిపణుల్ని అడ్డుకొని ఆకాశంలోనే పేల్చేయగలదు. ఇక ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయాన్ని గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యవస్థ యొక్క సక్సెస్ రేటు కూడా 99.4% అవ్వడం అంటే అది ఆషామాషి కాదు. అది నిజంగా అభినందనీయం. మరియు అంతటి మేధో సంపత్తి గల శాస్త్రవేత్తలు మన దేశం కలిగి ఉండడం నిజంగా ప్రతి భారతదేశ పౌరుడికి గర్వకారణం. ఈ విధంగా డాక్టర్ ప్రహ్లాదరావు గారికి మనమందరం రుణపడి ఉండాలి. ఇక ఈ ప్రాజెక్టును ప్రహ్లాదరావు గారి శక్తి యుక్తులపై నమ్మకం ఉంచి అప్పగించింది మన హైదరాబాద్ మహానగరంలో ఉన్న DRDOకు అప్పుడు అధినేతగా ఉన్న భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ABJ కలాం గారు కావడం పెద్ద విశేషం. యుద్ధ వాతావరణ విశేషాలు సమాప్తం. వింటూనే ఉండండి మిఠాయి రేడియో. స్టే ట్యూన్.